నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం ఎల్వీఎన్ పురం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పర్లమ్మకు ఆషాఢమాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సారే సమర్పించారు. గ్రామ సర్పంచ్ తానికి నాగరాజు, ఝాన్సీ లక్ష్మి, ఏ రఘు సౌజన్య దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 500 కేజీలతో తయారు చేయించిన పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచా కాల్పులతో మహిళలు సారెబిందులు, కావిళ్లతో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో రామారావు నేటికి గుర్తుండిపోయారని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ గారైనటువంటి శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి చేతుల మీదుగా ఆహ్వానించాం. కానీ సభాస్థలి ఖాళీ లోకేష్ గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మనందరి ఆరాధ్య దైవం అయినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం మన గోపవరం గ్రామంలో ఏర్పాటు చేసుకుని ఒక మంచి రోజున, ఈరోజు తొలి ఏకాదశి, మరి అలాంటి శుభ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, వారికి మనందరి తరపున ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవడం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరేపల్లి భాగ్యలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షులు వెలగన సూర్యారావులు పాల్గొన్నారు. జూనోసిస్ అనే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధిని, దీన్ని నివారించడానికి వాటికి వ్యాక్సిన్ వేయించాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలోని పశువుల ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేసి మాట్లాడారు. ర్యాబిస్ వ్యాధి కుక్క కాటు వల్ల సంక్రమిస్తుందని, ఇది చాలా ప్రమాదకరమైందని తెలిపారు. ఈ టీకా వేయించడం వల్ల ర్యాబిస్ రాకుండా రక్షణ పొందవచ్చని అన్నారు. ఈ వ్యాక్సిన్ ని ఉచితంగా ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం వెంకటరెడ్డి పాల్గొన్నారు. వాటి నుంచి మనుషులు కూడా ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి డిసీజెస్ కూడా రాకూడదని చెప్పిన తలంపుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. లూయి ఫ్రాక్చర్స్ అనేటువంటి ఆయన 1885 జూలై 6వ తారీఖున ఈ యొక్క ఫస్ట్ వ్యాక్సిన్ కనుగొన్నారు. అదేంటంటే, ఏదైతే ఇవాళ గతంలో ఇంత ప్రతి ఒక్కరు కూడా ఈ డాగ్స్ ఏవైతున్న వెంటనే కూడా మనం వెళ్లిలో ఉండటం కానీ ఇంకోటి కానీ ఉండేది కాదు. ఊరమ్మట వీధులంటా తిరుగుతుంటున్నప్పుడు అనేక ప్రాంతాలకు, అనేక ప్లేసులకి అవి వెళ్తాం. వాటికి సంబంధించినటువంటి ఆహారం కానీ ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల కానీ వాటికి ఏదైనా వ్యాధి కనుక సోకినట్లయితే కనుక అది పొరపాటుని కొన్ని పరిస్థితుల్లో మనుషులు గట్ట కనుక అది అటాక్ చేసినట్లయితే కనుక దానికి ఉన్నటువంటి డిసీజ్ ఏదైనా ఉంటే కనుక అది మనుషులకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానివల్ల మనుషులు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం పెద్దవాళ్ళు పూర్వం నుంచి చెప్తూ ఉంటారు, కుక్క ఏదైనా ఒక డాగ్ కాటు కనుక గురైనటువంటి వాళ్ళు ఏదో ఖచ్చితంగా వాళ్ళు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలని చెప్పని, 6 నెలల పాటు పచ్చిం చేయాలని చెప్పని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే దానికి ప్రమాదం ఉంటుందని చెప్పని కూడా చెప్తూ ఉంటారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం నిర్వహించి కుక్కలకు ఉచిత వ్యాక్సిన్ వేశారు.
ఈ సందర్భంగా కార్యదర్శి పితాని వెంకటరమణ మాట్లాడుతూ జూనెసిస్ వ్యాధులపై అవగాహన కలిగించారు. బాగుంది మీరు కూడా రండి 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 ఇలా ఈ తారీఖున మొట్టమొదటిసారిగా ఈ పిచ్చకుక్క కలిసినటువంటి ఒక బాలుడికి వ్యాక్సిన్ చేసి ఆయన ప్రాణం కాపాడడం జరిగింది. ఆ సందర్భంగా ఈ జూలై 6ని జూనోసిస్ డేగా జరుపుకొని పబ్లిక్కి ఈ పశుపక్షాల నుంచి వచ్చినటువంటి వ్యాధుల మీద అవగాహన తీసుకురావాలన్న ఒక సదుద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఇదే జంతువులు ఇవాళ మనకి అనేక రకాలైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి. ఈ వస్తున్న వాటిలో 60% మనకి తెలియకోకుండా ఈ పశుపక్షాదులే కాకుండా ఈ ఈ జీవాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచే మనకి మ్యాక్సిమం వస్తున్నాయి. సో వాటిని మనం అవగాహన చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే జ్వరం వస్తుంది, ఇది వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకు వస్తున్నాయి అనేది మనకి తెలియదు. వైద్యం చేయించుకోవడం తగ్గిపోతున్నాయి. మనం పక్షాదులే కాకుండా దోమల నుంచి, ఈగల నుంచి, రకరకాల క్రిమికీటకాల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే అవగాహన కావాలి. క్లబ్ అధ్యక్షులు కోడూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్, విద్యావేత్త డాక్టర్ జుత్తుగావ్ చంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ జానీ, క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ దామోదర రంగారావు, మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, నాయకులు కెఎన్ పద్మావతి, డాక్టర్ వై నారాయణరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సత్యనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రతినిత్యం నిర్వహించే శ్రీ నరసింహ సుదర్శన హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నిత్యాన్నదానంలో సుమారు 6,000 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యంలో కలగకుండా క్యూ లైన్, మంచినీటి సదుపాయం కల్పించారు. కాగా ఆదివారానికి సంబంధించిన స్వామివారి ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనములు, వివిధ సేవల ద్వారా 2,74,701 రూపాయలు, అన్నదాన ట్రస్ట్ విరాళం ద్వారా 1,38,928 రూపాయలు కలిసి మొత్తం 4,13,719 రూపాయల ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వి ప్రసాద్ తెలిపారు. రాజోలు నియోజకవర్గంలోని మల్కీపురంలో చిరు వ్యాపారికి 3,38,000 రూపాయల కరెంటు బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఒక షట్టర్లో చిన్న స్థాయిగా బట్టల వ్యాపారం చేసుకునే కుంపట్ల యువకుమార్ కు భారీ మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో షాక్ తిన్నారు. ప్రతి నెల సాధారణంగా 400 నుండి 700 రూపాయల మధ్య విద్యుత్ బిల్లు వచ్చేదని ఆయన తెలిపారు. అయితే జూలై నెలకి తీసిన కరెంట్ రీడింగ్ లో ఏకంగా 3,38,000 రూపాయలు రావడంతో తన పరిస్థితి ఏంటని వాపోతున్నాడు. విద్యుత్ శాఖ కస్టమర్ కేర్ నెంబర్ కి ఫిర్యాదు చేస్తే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని సూచించినట్లు చెప్పారు. ఇటీవల తనలాగే కొందరు చిరు వ్యాపారులకు 1,00,000 రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చిందని, ఇలాంటి పొరపాట్లు చేసి తమకు షాక్ ఇస్తే ఎలా అని వాపోతున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ప్రజాపాలన చేస్తున్నట్లు ఈ ప్రాంతానికి చెందిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని బుట్టాయిగూడెం, తక్కెళ్లపాడు, సత్తాల, నారాయణపురం,
పి కన్నాపురం తదితర గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన పర్యటించి ఏడాది ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యాయా లేదా అంటూ ఇంటింటికి తిరుగుతూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తల్లికి వందనం ఎంతమంది కుటుంబాల్లో ఉంటే అంతమందికి అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని బుట్టాయిగూడెంలో వనం బాలాజీ సచివతి దంపతులకు 4 సంతానం కాగా 4కి తల్లికి వందనం అందిందని వారు చెప్పడంతో ఆయన ఆనందంలో ఉబ్బితబ్బిబులయ్యారు. చూశారా, మన ప్రభుత్వంలో తల్లికి వందనం అందరికీ ఇస్తున్నామంటూ ఉత్సాహంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్ ఓకే ఓకే మంచి పరిపాలన అందిస్తున్నాం. ఇందాకే ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ తల్లికి వందనం ఎంతమందికి వచ్చిందండి? 4కి. అంటే 4 15 60,000 రూపాయలు ఒకే ఇంట్లో. అంటే ఇంకా ఆ బిడ్డను ఎంత బాగా చదివించుకోగలుగుతారు తల్లిదండ్రులు, ఏమాత్రం భారం లేకుండా. నిజానికి 4 పిల్లలు ఒకే కుటుంబంలో ఉన్నారంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం. 3 పూట్ల భోజనం పెట్టాలన్నా కానీ మనం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి మనకుండే. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు. ఆ కుటుంబంలోకి బిడ్డలకి 60,000 వచ్చింది అంటే అసలు ఎంత బాగా చదివించుకోగలుగుతారు ఆ బిడ్డల్ని. 3 పూట్ల మంచి భోజనం పెట్టగలుగుతాం, మంచి స్కూల్కి పంపించుకోగలుగుతాం, బాగా చదివించుకోగలుగుతాం. అది ప్రభుత్వం యొక్క గొప్పతనం. అదే గతంలో అయితే 13,000 వచ్చేది ఒక్కళ్ళకే, మిగతా 3 బిడ్డలకు వచ్చేది కాదు. ఇలా అన్ని రకాల త్వరలోనే పెన్షన్ తెస్తాము. అలాగే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, అలాగే చాలా మంది ఇంటి లోన్లు కూడా, ఇంటి లోన్లు కానీ, ఇళ్ల స్థలాలు, ప్రతి అంశం మీద రానున్న 4 ఏళ్లు కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడు ఎలా కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రస్తుత ప్రభుత్వ నైతిక బాధ్యతని శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్ హితవు పలికారు. నూజివీడులో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల తమ పార్టీ ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు 8వ తేదీ నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మేకా వెంకట ప్రతాప్, అప్పారావు, కారుమూరి సునీల్, జడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు. నష్టపోతున్నారు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి గత ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో పథకం కింద వచ్చి ఒక 10,000 20,000 వచ్చి పేద వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఒక ఆసరాగా ఉండి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు అది లేకుండా పోయిందే. ఒక ఆసరా లేదు, ఒక సపోర్ట్ లేదు. మళ్ళా వడ్డీ అప్పుడప్పుడు బాగా పెరిగిపోయారు, వడ్డీ తీసేసుకుంటున్నారు, ప్రజలు తమ అప్పులు పాలవుతున్నారు. ఇదా ఈ సంవత్సరంలో మనం చేసింది. అందువల్ల ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ఒక ప్రతిపక్షంగా మనం ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. ఇక నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను చెయ్యండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు పోటెత్తారు. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు కేశకణశాలలో తమ మొక్కుబడులు తీర్చుకుని క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి మూల విరాట్తో పాటు అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఒకళమాత అన్నదాన భవనం వద్ద అన్నప్రసాదాన్ని తీసుకున్నారు. వృద్ధులకు, వికలాంగులకు, చంటి పిల్లల తల్లులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అంతేకాక క్యూలైన్లో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో చిన్న వెంకన్న శేషాచల కొండ మారుమ్రోగింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీరవాసరం గ్రామంలో ఇంటింటికి పర్యటించి సుపరిపాలనలో సాధించిన అభివృద్ధిని వివరించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. వెంట ఉన్న మాజీ మంత్రి పీతల సుజాత.
ఈ నెల 13న తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రకటించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు హితవు. కూటమి ప్రభుత్వ హామీలన్నింటినీ అమలు చేయాలి. తణుకులో డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. 8న నిరసన కార్యక్రమాలు. ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకుని బీజేపీలో ఉత్తమ కార్యకర్తలుగా ఎదగాలి. తణుకులో శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. తణుకు ప్రాంతంలో ఘనంగా జూనోసిస్ దినోత్సవం. పెంపుడు కుక్కలకు టీకాలు వేసిన పశు వైద్యశాలల సిబ్బంది. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు. ఆధ్వర్యం వహించిన మండల అధ్యక్షులు పరిమి. నిడదవోలు మండలం గోపవరంలో నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. కొవ్వూరు పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేసిన ఎమ్మెల్యే ముప్పిడి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధిక సంఖ్యలో దర్శించుకున్న తొలి ఏకాదశి భక్తులు. విజయవంతంగా అన్న సమారాధన. అభివృద్దే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బుట్టాయిగూడెంలో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలి. నూజివీడు వైసీపీ సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.